హనుమంతుడు తన అష్టసిద్ధులను శ్రీరామ కార్యం కోసం నిస్వార్థ సేవ కోసం మాత్రమే ఉపయోగించాడు. హనుమంతునికి అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసిత్వం, వసిత్వం అనే అష్టసిద్ధులు ఉన్నాయి. హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్లిన సందర్భంలో ఈ సిద్ధులను ఉపయోగించాడు. 1 అణిమ, అత్యంత చిన్న అణువుగా మారిపోయే శక్తి. లంకలోనికి ప్రవేశించేటప్పుడు రాక్షస సైనికులకు కనపడకుండా రహస్యంగా లంకా నగరంలోకి ప్రవేశించటానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా మార్చుకున్నాడు. 2 మహిమ, శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగలిగే శక్తి. లంకలో లంకిణిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు అసాధ్యమైన సముద్రాన్ని దాటడానికి, అలాగే లంకిణిని ఎదుర్కొన్న తరువాత తన శక్తిని ప్రదర్శించటానికి తన రూపాన్ని పెద్దదిగా పెంచాడు. 3 లగిమ, శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి. సముద్రాన్ని దాటేటప్పుడు భారీ పర్వతాలలాగా ఉన్నప్పటికీ వేగంగా తేలికగా సముద్రం మీదుగా లంఘించటానికి ఈ శక్తిని ఉపయోగించాడు. 4 గరిమ, శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి. లంకలో బంధించినప్పుడు రావణుని సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించుకున్నాడు. మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి కూడా ఉపయోగించాడు. 5 వసిత్వం, సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే శక్తి లేదా ప్రభావం చేయగల శక్తి. రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలకు ప్రభావితం చేయటానికి, అలాగే లంకా దహనం సమయంలో అగ్ని శక్తులను నియంత్రించటానికి ఈ శక్తిని ఉపయోగించాడు. 6 ఈసిత్వం, ప్రకృతిపై దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తి. యుద్ధంలో వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించటానికి మరియు శత్రువులను శాసించటానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. ప్రాకామ్యం, తాను కోరుకున్నది సాధించగల శక్తి. సీతను అన్వేషించటంలో, అలాగే యుద్ధంలో సంజీవిని పర్వతాన్ని తీసుకురావాలి అనే కోరికను సాధించటానికి ఉపయోగించాడు. 8 ప్రాప్తి, ఎక్కడైనా ఏ వస్తువునైనా తక్షణమే పొందగల శక్తి. అత్యంత వేగంగా ఎక్కడికైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తెచ్చాడు. హనుమాన్ చాలీసాలో కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్హ జానకీ మాత అనే పంక్తి వివరిస్తుంది.